Hello friends, welcome to Techno Science Club. 8th class chapter number 2 coal and petroleum. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ అంశాలను ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. కోల్ అండ్ పెట్రోలియం, 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, చాప్టర్ నెంబర్ 2 కోల్ అండ్ పెట్రోలియం, క్లాస్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ క్లాస్. Coal and petroleum. First of all, resources. What are resources? జనరల్గా మన నేచర్లో మనకు దొరికేటటువంటి రిసోర్సెస్ ఏంటి? we use various materials for our basic needs. మన అవసరాల కోసం ప్రకృతిలో లభించే some examples for the natural resources: water, soil and air. ఈ మూడు కూడా మెయిన్ న్యాచురల్ రిసోర్సెస్. సన్లైట్ కూడా, ఈ నాలుగు కూడా న్యాచురల్ రిసోర్సెస్గా మనం మెయిన్ న్యాచురల్ రిసోర్సెస్గా తీసుకుంటాం. మెయిన్గా అయితే 3: ఎయిర్, మనం జీవించడానికి ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, బ్రతకడానికి ఫుడ్ కావాలి, కాబట్టి ఫుడ్ ప్లాంట్స్ నుంచి వస్తుంది, ప్లాంట్స్ భూమి ఉంటేనే ప్లాంట్స్ వస్తాయి. ఈ మూడు కూడా న్యాచురల్ బేసిక్ రిసోర్సెస్గా చెప్తాం. రిసోర్సెస్గా తీసుకుంటాం, వీటిని న్యాచురల్ రిసోర్సెస్ అని కూడా అంటారు. The resources which are present in a limited amount in nature. నేచర్లో కొంత లిమిటెడ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంటే నాట్ లిమిట్, వాటర్ కూడా దాదాపుగా నాట్ లిమిట్, కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. 3% మాత్రమే ఎర్త్ పైన మంచినీళ్ళు ఉంది కాబట్టి జాగ్రత్త వాడుకోవాలి, అది కూడా లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. సాయిల్ అంటే నాట్ లిమిటెడ్, కాకపోతే కొన్ని రకాల న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వీ కెనాట్ కంటిన్యూస్లీ replenished and are likely to be exhausted by various human activities are called exhaustible natural resources. Exhaustible పేరేంటి? ఎగ్జాస్టబుల్ అంటే అయిపోయేవి, వాడుకునే కొద్దీ అయిపోతూ ఉంటే మళ్ళీ రావు, అలాంటి వాటిని ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటారు. అలాంటి వాటిలో ఎగ్జాంపుల్ పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్, మినరల్స్ అండ్ ఫారెస్ట్స్. ఇవి అన్నీ కూడా, ఈ 5 కూడా. పెట్రోలియం అంటే మనకి అరేబియా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలలో భూమి లోపల బాగా నల్లగా జిడ్డుగా ఉండేటటువంటి ఒక రకమైన చిక్కని ద్రవం దొరుకుతుంది. భూమి లోపల తవ్వితే మనకి నీళ్ళు ఎలా బయటపడతాయో వాళ్ళకి పెట్రోలియం అనేటటువంటి చిక్కని ద్రవం, నల్లని ద్రవం వస్తుంది. దానిని శుభ్రపరిచి దానిని బాగా వేడి చేసి దాని నుంచి చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ బయటికి తీస్తాం. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, పారఫిన్, మైనం కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ పెట్రోలియం నుంచి వస్తాయి. పెట్రోలియం అనేది వీటన్నిటికీ మూలం, బ్లాక్ కలర్లో చిక్కగా ఉంటుంది. ఈ పెట్రోలియం అనేది ఒక న్యాచురల్ రిసోర్స్, పైగా భూమి లోపల కొన్ని వేల సంవత్సరాల క్రితం తయారై ఉంటుంది. ఎలా తయారవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అలా తయారైనటువంటి ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్జాస్టబుల్ అయిపోతాయి మనం వాడే కొద్దీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సంవత్సరాలు వాడామనుకోండి, అలాగే పెట్రోల్ వాడుతూ వస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొన్నాళ్ళకి పెట్రోలియం అయిపోతుంది, భూమి లోపల ఉన్నటువంటి పెట్రోలియం మొత్తం అయిపోతుంది. మరలా మనం తయారు చేయలేం వాటిని, ఆల్రెడీ తయారై ఉంది కాబట్టి మనం వాడుకుంటున్నాం, కానీ మనం తయారు చేయాలి. అలాంటిదే కోల్ కూడా, బొగ్గు కూడా కరెంటు ఉత్పత్తి చేయడానికి కానీ, మెషిన్స్ నడవడానికి కానీ కోల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, బొగ్గు. ఇలా కోల్ కూడా భూమి లోపలే లభిస్తుంది, రాతి బొగ్గు అంట. ఈ కోల్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం తీసేటప్పుడే న్యాచురల్ గ్యాస్ వస్తుంది భూమి లోపల నుంచి, వాయువులాగా వస్తుంది, అది కూడా వంట కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా మినరల్స్, ఫారెస్ట్. మీరు అనగొచ్చు, సార్ ఫారెస్ట్ ఎందుకంటే అయిపోతుంది, మనం తవ్వే కొద్దీ మళ్ళీ చెట్లు పెరుగుతాయి కదా, ఫారెస్ట్ కూడా ఎగ్జాస్టబులేనా? ఎగ్జాస్టబులే. ఎందుకంటే ఒక చెట్టు నరికేయడం ఈజీ, గంటల్లో నరికేయచ్చు, కానీ ఒక చెట్టు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో అది దాదాపుగా ఎగ్జాస్టబుల్ అనే చెప్పుకోవాలి. చాలా లేట్ అవుతుంది కదా ఫారెస్ట్ పెరగాలంటే. ఫారెస్ట్ ఏముంది, ఒక నెల రోజులు 2 నెలలు కొట్టేసామంటే ఫారెస్ట్ మొత్తం కొట్టేయచ్చు, కానీ ఆ ఫారెస్ట్ పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? కాబట్టి ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్గానే ఫారెస్ట్ని కూడా తీసుకుంటాం. భూమి లోపల దొరికేటటువంటి పెట్రోలియం కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, కోల్ కానీ, మినరల్స్ అంటే భూమి లోపల లభిస్తూ ఉంటాయి మనకు. రకరకాల అల్యూమినియం మినరల్ లభిస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్
సున్నం రాయి దొరుకుతుంది, ఇలాంటివన్నీ కూడా మినరల్స్, సున్నపు రాయి దొరుకుతుంది పిడుగురాళ్ళ దగ్గర. కొన్నాళ్ళకి యూజ్ చేయక తవ్వగా ఏమవుతుంది, అది అయిపోతుంది, తర్వాత సున్నపు రాయి ఉండదు. అలా మినరల్స్ కానీ ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి, న్యాచురల్ రిసోర్సెస్గా చెప్తాం. అదేవిధంగా కొన్ని ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత వాడినా అయిపోవబ్బాయి, నేచర్లోనే ఉంటాయి. ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. ద రిసోర్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అ అన్లిమిటెడ్ అమౌంట్ ఇన్ నేచర్ కెన్ బి యూటిలైజ్డ్ అండ్ రీప్లెనిష్డ్ and not likely to be exhausted by various human activities are called inexhaustible natural resources. Example, air, sunlight, water, soil. ఇవి నువ్వు ఎంత ఉపయోగించుకున్నా అయిపోవు, ఓకేనా. ఎయిర్ ఎంత వాడుకున్నా అయిపోతుందా? సన్లైట్ ఎన్ని సోలార్ ప్యానల్స్ పెట్టినా సన్లైట్ ఏమైనా అయిపోతుందా? కాబట్టి ఎంత తవ్వినా కూడా మట్టి ఏమైనా అయిపోతుందా? సో ఇవన్నీ కూడా సాయిల్ కానీ, వాటర్ కానీ, సన్లైట్ కానీ, ఎయిర్ కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ఎగ్జాస్టబుల్ అంటారు, ఎంత వాడినా అయిపోవు. అలాంటి వాటిని ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని చెప్తాం. తర్వాత మెయిన్గా ఫాసిల్ ఫ్యూయల్స్ అని ఉన్నాయి, ఇవి కూడా భూమి లోపలే లభిస్తాయి. ఇందాక మనం ఎగ్జాస్టబుల్ అని చెప్పుకున్నామే, ఈ ఎగ్జాస్టబుల్లోనే ఒక 3 రకాల రిసోర్సెస్ ఉన్నాయి, కోల్, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్. ఈ 3 భూమి లోపలే లభిస్తాయి. ఎగ్జాస్టబుల్ వాడే కొద్దీ ఏమవుతాయి, అయిపోతాయి, ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. పైగా ఇవి భూమి లోపల లభిస్తాయి, కొన్ని వందల సంవత్సరాల మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఎగో తయారయ్యాయి. కాబట్టి వీటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. వీటన్నిటిని ఫ్యూయల్గా వాడతాం, బొగ్గుని ఇంధనంగా వాడతాం, పెట్రోలియంని, పెట్రోలు, డీజిల్ ఇలాంటి వాటన్నిటిని వాహనాలు నడవడానికి ఇంధనంగా వాడతారు, డీజిల్ ఫ్యూయల్గా వాడతారు. ఫ్యూయల్ అంటే ఇంధనం, ఏదైనా నడవడానికి ఉపయోగించే ఇంధనము అని చెప్తాం ఫ్యూయల్. పెట్రోల్ ఉపయోగిస్తాం, పెట్రోలియం, డీజిల్ ఇలాంటివి ఉపయోగిస్తాం. న్యాచురల్ గ్యాస్ కూడా వంట చేయడానికి ఉపయోగిస్తుంటాం, ఇది కూడా ఫ్యూయలే. ఈ ఫ్యూయల్స్ అన్నీ కూడా భూమి లోపల లభిస్తాయి కాబట్టి, భూమి లోపల నుంచి తవ్వి తీస్తాం కాబట్టి వాటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తయారైనవి అవి, వాటిని ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాం. మనం బాగా ఉపయోగించుకొని నెక్స్ట్ ఒక 100 సంవత్సరాల తర్వాత మన పిల్లలకి, మన మనవరాళ్ళకి లేకుండా చేసేస్తాం, అయిపోతాయి అప్పటికి. పాపం వాళ్ళేం ఉపయోగించుకుంటారు, మనమే ఎక్కువ వాడితే. అందుకని వీటిని చాలా తక్కువగా, లిమిటెడ్గా వాడాలి. ఈ ఇన్ఎగ్జాస్టబుల్ ఉన్నాయి కదా, ఏవి, ఎయిర్ కానీ, సాయిల్ కానీ, వాటర్ కానీ, సన్లైట్ కానీ, వీటిని ఎక్కువగా యూజ్ చేయండి. అందుకని ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. హైడ్రో వాటర్ ప్లాంట్, వాటర్ నుంచి కరెంటును తయారు చేస్తూ ఉన్నారు, అవునా. విండ్, మీరు విండ్ మిల్స్ చూసారా? తిరుపతి లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్దవి తిరుగుతుంటాయి. ఒక పెద్ద స్తంభం ఉంటుంది, దానికి ఒక విండ్ మిల్ ఫ్యాన్ పెట్టి ఉంటుంది. ఆ ఫ్యాను ఎత్తుగా ఉండడం వల్ల ఆ గాలికి తిరుగుతుంది, ఆ తిరగడం ద్వారా కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది, కరెంటు జనరేట్ ఉత్పత్తి అవుతుంది. ఆ కరెంటును ఉపయోగించుకుని తిరుపతిలో చూశాను నేను. తిరుపతికి కావాల్సిన ఎనర్జీ మొత్తం దాంట్లో సగం ఎనర్జీ వాటి ద్వారానే వస్తుంది. ఇవి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం, భూమి లోపల లభించే ఫ్యూయల్స్ కాబట్టి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తయారయ్యాయి కాబట్టి ఫాసిల్ ఫ్యూయల్స్. ఫాసిల్ ఫ్యూయల్స్. నెక్స్ట్ కోల్. కోల్ గురించి చూద్దాం. మనం టెక్స్ట్ బుక్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాటర్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, ఆర్టిఫిషియల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్గా మనం వుడ్డు, ఫైబరు వీటిని తీసుకుంటాం, కోలు, పెట్రోలియంని తీసుకుంటాం. న్యాచురల్ రిసోర్సెస్ మనం ఎంత యూజ్ చేసిన 2 టైప్స్ చెప్పాను, ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్, వాటరు, ట్రీసు. ఇవి ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్గా సన్లైటు, ఎయిరు, వీటిని ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోలియము, డీజిల్, వీటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. భూమి లోపల నుంచి లభిస్తాయి కాబట్టి వాటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. ఇప్పుడు కోల్ గురించి చూద్దాం, బొగ్గు గురించి. టెక్స్ట్ బుక్లో ఏం రాశారో ఒకసారి గమనించినట్లయితే, ఇవి రిసోర్సెస్, వీటిని సన్లైటు, పెట్రోలియము, కోలు, వీటన్నిటిని న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. అదేవిధంగా మినరల్స్, ఎల్పిజి గ్యాసు, ఫారెస్ట్, సిఎన్జి గ్యాస్, ఇవి కూడా వాడే కొద్దీ అయిపోతాయి, ఇవి కూడా ఎగ్జాస్టబులే, న్యాచురల్ రిసోర్సెస్. అదేవిధంగా ప్లాస్టిక్స్, బెడ్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, బ్లాక్ బోర్డ్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ రిసోర్సెస్. బస్సు, చైరు, టీవీ, టేబుల్, ఇవన్నీ ఆర్టిఫిషియల్, మనం తయారు చేసుకున్నవి. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ మరలా 2 టైప్స్గా విధించారు, ఎగ్జాస్టబుల్,
ఇన్ఎగ్జాస్టబుల్. ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అనే 2 టైప్స్ ఉన్నాయి, చెప్పాను మీకు ఇప్పుడు. అదేవిధంగా రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అని కూడా అంటారు వీటిని. ఎగ్జాస్టబుల్ని నాన్ రెన్యూవబుల్ అంటారు, ఇన్ఎగ్జాస్టబుల్ని రెన్యూవబుల్, మళ్ళీ తయారు చేయగలం కాబట్టి రెన్యూవబుల్, తయారు చేయలేని వాటిని నాన్ రెన్యూవబుల్. వీటికి డిఫరెన్సెస్, ఎగ్జాస్టబుల్కి ఇన్ఎగ్జాస్టబుల్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవి ఎంత యూజ్ చేసినా లిమిటెడ్, ఇది అన్లిమిటెడ్. అదేవిధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే చూసాం మనం, కోలు, గ్యాస్, ఆయిల్, వీటన్నిటిని ఫాజిల్ ఫ్యూయల్స్గా చెప్తాం. ఒకసారి టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్లో కూడా అండర్లైన్ చేయండి ఒకసారి, ఎక్కడెక్కడ నేను అండర్లైన్ చేశానో అవి. లిమిటెడ్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఇన్ఎగ్జాస్టబుల్, వాటి డెఫినేషన్ ఇన్ఎగ్జాస్టబుల్కి సన్లైట్, ఎయిర్ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్, ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద నేచర్ లిమిటెడ్గా ఉంటాయి, వాటిని ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటాం. వైల్డ్ లైఫ్ కానీ, మినరల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, కోల్ కానీ, పెట్రోలియం కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, వీటిని ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటాం. ఒక చిన్న యాక్టివిటీ 3.1 అంటే ఇది గ్రూప్ యాక్టివిటీ. సమ్ కంటైనర్స్ ఫిల్డ్ విత్ పాప్కార్న్, పీనట్స్, రోస్టెడ్ గ్రెయిన్స్ ఆర్ టాఫీస్ అంటే చాక్లెట్స్, వీటితో నింపాం. ఒక బాటిల్ ఏమో చాక్లెట్స్తో నింపాం, ఒక బాటిల్ ఏమో పీనట్స్ అంటే పల్లీలతో నింపాం, ఇంకొక బాటిల్ ఏమో పాప్కార్న్తో నింపాం, అవునా? ఈ 3 బాటిల్స్ నింపి డేవిడ్ ఫ్రెండ్స్ ఇంటూ ఒక గ్రూప్ని చేశారు. డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ని 7 మెంబర్స్ని కలిపి ఒక అలా 7 మెంబర్స్గా 1, 2 and 4 స్టూడెంట్స్. చూడండి ఒకసారి, ఫస్ట్ గ్రూప్లోనేమో ఒక్కొక్క గ్రూప్లో డేవిడ్ స్టూడెంట్స్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 7 ఈచ్. ఫర్దర్ డివైడెడ్, ఫస్ట్ ఒక గ్రూప్ని 7 మెంబర్స్తో ఒక గ్రూప్ని చేశారమ్మా. వాళ్ళలో ఒకళ్ళని ఒక గ్రూపు, ఇద్దరిని కలిపి ఒక గ్రూపు, నలుగురిని కలిపి ఒక గ్రూప్, 3 గ్రూపులు విడగొట్టారు. మళ్ళీ వాటిని 7 మెంబర్స్ తీసుకుని ఒక గ్రూప్ చేసి వాటిలో నలుగురిని ఒక గ్రూప్ చేశారు, ఇద్దరిని ఒక గ్రూప్ చేశారు, ఒకళ్ళనే ఒక, ఇలా 3గా విభజించారు. దాంట్లోనే ఆ గ్రూప్లోని చేసి వీటిని లేబుల్స్ ఇచ్చారు వాళ్ళకి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. తర్వాత ఏం చేశారంటే యాక్టివిటీలో చిన్న యాక్టివిటీ మనం కూడా చేసి చూద్దాం. సబ్ గ్రూప్స్ చేశారు కదా, ఫస్ట్ సబ్ గ్రూప్లో 4 ఉన్నారు, సెకండ్ సబ్ గ్రూప్లో 2 ఉన్నారు, ఇంకొక సబ్ గ్రూప్లో ఒకళ్ళే ఉన్నారు. యాజ్ పాపులేషన్ ఈజ్ గ్రోన్, second and third generation have a large number of consumers. Put one full container for each group on a table. Ask the customers of the first generation from each group consuming eatables from the container for their group. Now ask the second generation group. Ask the students, observe carefully the ability of eatable in each container. If something is left in the container, ask third generation of each group consume it. Now finally observe where all the consumers of the third generation got eatables or not. ఏం లేదు, చిన్న యాక్టివిటీ ఏంటంటే దీని గురించి చెప్పుకుందాం. ఈ యాక్టివిటీలో ఏం చేస్తారంటే ఒక 7 మెంబర్స్ని ఒక గ్రూప్ చేసి ఒక 3 కంటైనర్స్లో, ఒక దాంట్లో చాక్లెట్లు, ఒక దాంట్లో పల్లీలు, పీనట్స్, ఒక దాంట్లోనేమో ఇంకో దాంట్లో ఏం పెట్టారు, పాప్కార్న్ పెట్టారు. పెట్టి 3 సీసాలు పెట్టి ఆ 7గురిని, చిన్న సీసాలు 7గురిని, ఫస్ట్ గ్రూప్ని 4గురిని చేశారు సబ్ గ్రూప్. ముందు ఆ సబ్ గ్రూప్ని వదిలేరు, అరే మీకు కావాల్సినంత తినండి అని వదిలేరు. వాళ్ళు తిన్నారు, తిని అయిపోయింది సార్ సరిపోయినాయి అన్నారు. రెండో గ్రూప్ని వదిలేరు, ఏమన్నా మిగిలితే అడుగు పొడుగు మిగిలే, వాళ్ళు కూడా కొంచెం తిన్నారు. ఇంకా అడుగు మిగిలిన దానికి ఏం చేసేది ఏం లేదు. లాస్ట్ థర్డ్ జనరేషన్ ఒక్కడే ఉన్నాడే, ఆ ఒక్కడిని వదిలి ఇంకేమైనా మిగిలితే తినరా అన్నాడు. ఇంకేం మిగులుతాయి,
మిగులుతాయా? ఓ 10 మందిని గ్రూప్ చేసి ఒక 6గురిన గ్రూపు, 3గురిన గ్రూపు, 2 గ్రూప్ చేసి 6గురిని వదిలి ముందు మీరు తినండి, మిగిలిన తర్వాత వాళ్ళు తింటారు అంటే కొంచెం మిగిల్చారు, రెండో వాళ్ళు ఆ మిగిలినవి తిన్నారు, మూడో వాడికి ఏముంటాయి? అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కూడా అంతే అని అర్థం. దీనికి అర్థం న్యాచురల్ రిసోర్సెస్ని ఇప్పుడే మనం ఫుల్గా వాడుకున్నాం అనుకోండి, మన తర్వాత వచ్చే మన పిల్లలు, మన మనవాళ్ళు ఆ అడుగు పొడుగు కొంచెం వాడుకున్నారనుకోండి, ఇంకా ఆ తర్వాత వచ్చే వాళ్ళకి అసలే ఉండదు, పెట్రోల్ ఉండదు, బండి ఏం నడుపుతాడు? మళ్ళీ సైకిల్లో తొక్కోవాలి, లేదా సోలార్ కార్లు, సోలార్ బైకులు ఏర్పాటు చేసుకోవాలి పైన ప్యానల్లో పెట్టుకొని. సో ఇలా న్యాచురల్ రిసోర్సెస్ని లిమిట్గా వాడాలి, అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి అందుతాయి అని చెప్పడానికే ఈ యాక్టివిటీ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కోల్ గురించి చూద్దాం అబ్బాయి. బొగ్గు చాలా ఇంపార్టెంట్. కోల్ ఎక్కువ శాతం మనం వాడుతున్నటువంటి కరెంటు మొత్తం కూడా ఈ ఎక్కువ శాతం 100%లో దాదాపుగా 60% కరెంటు, 65%, 70% కరెంటు ఈ కోల్ నుంచి వస్తుంది. థర్మల్ పవర్ స్టేషన్స్ అంటారు వీటిని. ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ఏం జరుగుతాయంటే, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈ బొగ్గును ఉపయోగించి ఇలా ఉంటుంది థర్మల్ పవర్ స్టేషన్. ఇది బొగ్గు తయారైనటువంటిది, ఇది టైప్స్ ఆఫ్ కోల్. ఇలా డిస్టిలేషన్ ఆఫ్ కోల్ చేస్తారు. ఈ కోల్ని బాగా వేడి చేస్తారు, దాని నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కోల్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అవునా? ఇలా బొగ్గు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. అనేక రకాలుగా కరెంటు ఉత్పత్తి చేయడానికి మెయిన్గా ఈ కోల్ ఉపయోగపడుతుంది. కోల్ ఈజ్ ఏ బ్లాక్ అండ్ బ్రౌనిష్ బ్లాక్ హార్డ్ అండ్ కంబసబుల్ సబ్స్టెన్స్. మండుతుంది అది. ఇప్పుడు ఇస్త్రీ పెట్టెల దగ్గర ఉన్నాయి, ఏమేస్తాడు వాడు? బొగ్గు వేస్తాడు, ఎందుకంటే బాగా వేడి రావాలి, అది బొగ్గు మండుతుంది, నిప్పులు ఏర్పడతాయి, ఆ నిప్పుల వల్ల చాలా ఎక్కువ వేడి వస్తుంది. సో కోల్ అనేది హీట్ జనరేట్ చేస్తుంది, కంబషన్, మండుతుంది. అది మండడం ద్వారా దాన్ని ఫ్యూయల్గా వాడచ్చు. దానిని ఉపయోగించి ఏం చేస్తారండి థర్మల్ పవర్ స్టేషన్స్లో అంటే, థర్మల్ పవర్ స్టేషన్స్లో బొగ్గుని బాగా వేడి చేస్తారు, దానిపైన నీళ్లు పెడతారు, వాటర్, పెద్ద పెద్ద వాటర్. ఆ వాటర్ వేడెక్కి వాటర్ వేపర్ అయింది, గాలి, నీటి ఆవిరి. మనం అప్పుడప్పుడు అన్నం వండేటప్పుడు పైనుంచి ప్లేటు దానంతట అదే పడిపోయింది ఆవిరికి. ఆవిరి ఏం చేస్తుంది? నెట్టేస్తుంది. ఆవిరి చాలా పవర్ఫుల్. ఎవాపరేషన్ జరిగింది. ఆ వాటర్ వేపర్ ఏం చేస్తుంది? ఎయిర్ కన్నా కూడా, వాటర్ కన్నా కూడా వాటర్ వేపర్ చాలా పవర్ఫుల్. అందువల్ల వాటర్ వేపర్ వెళ్ళి పెద్ద పెద్ద యంత్రాలు ఉంటాయి, టర్బైన్స్ అంటారు వాటి, పెద్ద పెద్ద యంత్రాలు, జనరేటర్స్. ఆ జనరేటర్స్ని తిప్పుతారు. జనరేటర్స్ తిప్పడం ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మొత్తం ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? థర్మల్ పవర్ స్టేషన్స్లో జరుగుతుంది. సో కోల్ అనేది ఒక న్యాచురల్ రిసోర్స్. ఇది జనరల్లీ యూజ్ చేసే కొద్దీ అయిపోతుంది. కోల్ని వేడి చేస్తే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మిక్చర్ ఇది. చూడండి, కోల్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ obtaining కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ in combined form together with the small amounts of nitrogen. Okay. సో ఇది కోల్. కోల్ మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది. కోల్ ఎలా తయారవుతుంది? కోల్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, మిలియన్స్, థౌజండ్స్ ఆఫ్ మిలియన్ సంవత్సరాల క్రితం తయారైనది ఈ బొగ్గు. పెట్రోలియం కూడా అంతే. ఎలా తయారవుతాయి ఇవి? కోల్ ఎలా తయారవుతుంది? పెట్రోలియం ఎలా తయారవుతుంది? అదేవిధంగా కోల్స్లో, బొగ్గులో ఎన్ని రకాలు ఉన్నాయి, కోల్ని ఏ విధంగా డిస్టిలేషన్ చేస్తారు, అదేవిధంగా కోల్లో ఉన్న రకాలైనటువంటి కోకు, దాని ఉపయోగాలు, కోల్ గ్యాస్, దాని ఉపయోగాలు, కోల్ తార్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా పెట్రోలియం అంటే ఏంటి, పెట్రోలియం ఎలా ఫామ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది మనకి, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం, సెకండ్ క్లాస్లో. రైట్? థ్యాంక్ యూ.